రైట్ నీలిమా చూడొచ్చు మనం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి అంటే వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాలకు ఒక ప్రాధాన్యమైనటువంటి పోస్ట్ ఇవ్వాలి ఎన్నికల విధుల్లో నిర్వహించడానికి అన్నట్టుగా కూడా వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఆ ఎన్నికల సంఘం మాత్రం వాళ్ళకి ప్రాధాన్యం లేనటువంటి అంటే వేలికి ఇంకు పూసడం లేదంటే ఇతరత్ర ప్రాధాన్యం లేనటువంటి పనులు మాత్రమే అప్పజెప్పాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అవును, సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నిర్వర్తించాల్సిన పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓటర్ల వేలికి ఇంకు పూసే విధులతో పాటు మరికొన్ని ప్రాధాన్యత లేని పనులు మాత్రమే వీరికి అప్పగించాలి అని స్పష్టం చేసింది. ముఖ్యమైన ఎన్నికల పనులేవి వారికి అప్పగించొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ రోజున బూతుల్లో జరిగే కీలకమైన కార్యకలాపాల్లో సచివాలయ సిబ్బంది జోక్యం చేసుకోకుండా అడ్డుకట్ట వేసింది. రైట్, ఇక ఎన్నికల విధుల్లోకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ మేరకు అర్హులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమించుకునేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు అధికారులకు మీనా నిన్న సూచనలతో కూడిన మెమో జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బందికి ముఖ్యమైన పనులు అప్పగించొద్దు అని చెప్పేసి అధికారాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఎన్నికల విధుల్లో గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలాంటి విధులు కూడా కేటాయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నారని గత కొంతకాలంగా విపక్షాలు పదే పదే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. దీంతో వాలంటీర్ల విషయం పక్కకి వెళ్ళిపోయినట్టే మనం చెప్పుకోవచ్చు. ఇక గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతో ఈ విషయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ అయిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎన్నికలకు సంబంధించి ప్రధాన విధులు మాత్రం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించకూడదు. కేవలం ఇంకు రాసే పనులు లాంటి విధులను మాత్రమే, అంటే కీలకమైన ప్లేసెస్ లో కాకుండా పక్కన చిన్ని అంటే సహాయక కార్యకలాపాలు ఎన్నికల విధుల్లో నిర్వహించేందుకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి విధులు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో దీనికి సంబంధించి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా నిన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి పోలింగ్ పార్టీలోనూ అర్హులైన ఒక రెగ్యులర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చని కూడా చెప్పిన పరిస్థితి. ఇక బిఎల్ఓలుగా వ్యవహరించిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని కూడా ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక బిఎల్ఓలకు పోలింగ్ రోజున వారికి ఎన్నికల విధులు కాకుండా ఇతర విధులు అప్పగించాలని కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపించినటువంటి గైడ్ లైన్స్ లో సూచించడం జరిగింది. గ్రామ వార్డు వాలంటీర్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని గట్టిగా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాలంటీర్లను అనుమతించవద్దని కూడా ఆదేశాల్లో పేర్కొంది. ఒక రకంగా వాలంటీర్లను ఎన్నికలకు పూర్తి స్థాయిలో దూరంగా ఉంచాలని చెప్పడంతో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను మాత్రం ఎన్నికల సహాయక బృందంలో మాత్రమే వారికి చోటు కల్పించాలి. కీలకమైన విధుల్లో వారిని నియమించవద్దు. కేవలం ఇంకు రాసే పనులు ఇటువంటి సహాయక కార్యకలాపాల్లో మాత్రమే వారిని వినియోగించుకోవాలని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క ఎన్నికల పార్టీలో అర్హులైన ఒకరిని మాత్రమే నియమించుకోవాలని కూడా దానిలో స్పష్టమైనటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇది వైసీపీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. గ్రామ వార్డు వాలంటీర్లను ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయాలని ప్రయత్నించినటువంటి అధికార వైసీపీకి ఇది ఎదురుదెబ్బగానే మనం భావించాల్సి ఉంటుంది.